2014 కంటే ముందు 1,00,000 కోట్లు విలువ చేసే 67,000 ఎకరాల ప్రభుత్వ భూమి మాఫియా చేతుల్లో ఉండేది. కానీ యోగి సీఎం అయ్యాక ఆ భూమినంతటినీ ఏం చేశాడు? ఒకప్పుడు మహిళలపై జరిగే అత్యాచారాల్లో ఉత్తరప్రదేశ్ ఫస్ట్ ప్లేస్ లో ఉండేది. కానీ ఈయన ముఖ్యమంత్రి అయ్యాక అత్యాచారాలు జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకున్నాడు? ఇలా యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి అయ్యాక ఉత్తరప్రదేశ్లో జరిగిన 10 ముఖ్యమైన మార్పుల గురించి ఈ వీడియోలో చెప్పబోతున్నాను. లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్. 1972 జూన్ 5వ తేదీన ఉత్తరాఖండ్లోని పాంచూర్ అనే ఒక మారుమూల గ్రామంలో ఆనంద్ సింగ్ మరియు సావిత్రమ్మ దంపతులకు యోగి ఆదిత్యనాథ్ గారు జన్మించారు. ఇతని అసలు పేరు అజయ్ బిష్త్. ఈయన తండ్రి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అవ్వడం చేత యోగి ఆదిత్యనాథ్ గారిని ఉన్నత చదువులు చదివించారు. అలా యోగి ఆదిత్యనాథ్ HNBG యూనివర్సిటీ నుండి మ్యాథమెటిక్స్ లో డిగ్రీ పూర్తి చేసుకున్నారు. ఆ తర్వాత సివిల్ సర్వీసెస్ కి ప్రిపేర్ అవ్వమని ఆయన తండ్రి సలహా ఇచ్చారు. కానీ యోగి ఆదిత్యనాథ్ గారు ఆ సమయంలో ఉత్తరప్రదేశ్ లో తీవ్రంగా కొనసాగుతున్న రామమందిర ఉద్యమం వైపు ఆకర్షితులయ్యారు. అలా 21 ఏళ్ల వయసులో గోరఖ్నాథ్ మఠాధిపతి అయిన అవైద్యనాథ్ గారి వద్ద శిష్యరికం తీసుకున్నాడు. 4 ఏళ్ల పాటు మఠానికి సేవలందించిన ఆయన తన జీవితం భగవంతుని సేవకే అంకితం అని నిర్ణయించుకున్నారు. అలా 25 ఏళ్ల వయసులోనే పెళ్లి కూడా చేసుకోకుండా తన కుటుంబ సభ్యుల నుండి బంధుత్వాన్ని తెంచుకొని సన్యాసం తీసుకున్నారు. ఆ మరుసటి సంవత్సరమే తన గురువుకి వారసుడిగా రాజకీయాల్లోకి ప్రవేశించారు. 1998లో గోరఖ్పూర్ నియోజకవర్గం నుండి తొలిసారిగా ఎంపీగా పోటీ చేసిన ఆయన 6,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఇలా ఎంపీగా కొనసాగుతూనే హిందూ మత సంరక్షణ కోసం హిందూ యువవాహిని అనే సంస్థను ఏర్పాటు చేశారు. ఈ సంస్థ మత మార్పిడి చేసుకున్న 1800 మంది హిందువుల్ని ఘర్ వాపసీ అనే పేరుతో హిందువులుగా మార్చింది. దీంతో వివిధ మత సంస్థలు హిందూ యువవాహిని వివిధ మతాలపై ప్రత్యక్షంగా దాడి చేస్తుందని, అందువల్ల వెంటనే ఈ సంస్థను రద్దు చేయాల్సిందిగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చాయి. దాంతో నాడు అధికారంలో ఉన్న సమాజ్వాద్ పార్టీ ముఖ్యమంత్రి అయిన ములాయం సింగ్ యాదవ్ యోగి ఆదిత్యనాథ్ ని అరెస్టు చేసి జైలులో నిర్బంధించారు. నిజానికి ఈ అరెస్టు వెనుక గ్యాంగ్స్టర్ల హస్తం ఎంతో ఉంది. ప్రభుత్వాన్ని నడిపించేది ముఖ్యమంత్రి అయినప్పటికీ ఆయన ఏ నిర్ణయం తీసుకోవాలన్నా గ్యాంగ్స్టర్ల మీదే ఆధారపడాల్సి వచ్చేది. వీరికి ఎదురు తిరిగితే ఎంతటి వారినైనా సరే ఉనికిలో లేకుండా చేసేవారు. ఫర్ ఎగ్జాంపుల్ 1980 నుండి 88 వరకు అంటే కేవలం 8 ఏళ్లలో 8 మంది ముఖ్యమంత్రులు మారారంటే వారి ప్రభావం ఎంతలా ఉండేదో అర్థం చేసుకోవచ్చు. ఇదంతా గమనిస్తున్న యోగి ఆదిత్యనాథ్ గారు తన రాష్ట్రం ఎంతటి దీనస్థితిలో ఉందో అవగాహన చేసుకున్నారు. ఎలాంటి స్వార్థం లేకుండా ప్రజలకు సేవ చేయడానికి వచ్చిన తనపై మోసపూరితమైన నేరాలు మోపి అరెస్టు చేశారు. ఒక ఎంపీ అయిన నా పరిస్థితి ఇలా ఉంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని లోక్సభ సాక్షిగా కన్నీరు పెట్టుకున్నారు. కానీ ఏదో ఒక రోజు తన చేత కన్నీళ్లు పెట్టించిన గ్యాంగ్స్టర్లను నామరూపాలు లేకుండా చేసి తన రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని ఆయన ప్రమాణం చేసుకున్నారు. అలా వరుసగా 1998, 99, 2004, 2009, 2014లలో గోరఖ్పూర్ నియోజకవర్గం నుండి ఎంపీగా గెలుపొందుతూ ఓటమి ఎరుగని రాజకీయవేత్తగా గుర్తింపు పొందారు. అయితే 2014లో యూపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అనూహ్యంగా అధికారంలోకి వచ్చింది. ఈ సమయంలో పార్టీని సమర్థవంతంగా నడిపే సామర్థ్యం కేవలం యోగి ఆదిత్యనాథ్ గారికి మాత్రమే ఉందని గుర్తించిన అధిష్టానం ఎమ్మెల్యే కాకపోయినప్పటికీ యోగిని ముఖ్యమంత్రిగా నియమించింది. తర్వాత ఆయన ఎమ్మెల్సీగా గెలుపొందారు. ముఖ్యమంత్రిగా ఎన్నికైన వెంటనే ఆయన తీసుకున్న కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు నేను మీకు చెప్తాను. వాటిలో మొదటిది గ్యాంగ్స్టర్ల ఏరివేత. 2014 కంటే ముందు 1,00,000 కోట్లు విలువ చేసే 67,000 ఎకరాల ప్రభుత్వ భూమి గ్యాంగ్స్టర్ల చేతుల్లో ఉండేది. ఈ భూమి జోలికి వెళ్లాలని ఏ ప్రభుత్వ అధికారి ప్రయత్నించినా నెక్స్ట్ డే ట్రాన్స్ఫర్ ఆర్డర్ వారి చేతుల్లో ఉండేది. ఫర్ ఎగ్జాంపుల్ గ్రేటర్ నోయిడాలో ప్రభుత్వ భూమిలో అక్రమంగా నిర్మిస్తున్న భవనాన్ని కూల్చివేయాలని దుర్గాశక్తి అనే IAS ఆఫీసర్ ఉత్తర్వులు జారీ చేశారు. దాంతో నాటి అఖిలేష్ ప్రభుత్వం మరుసటి రోజే ఆమెను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాదు ఈ మాఫియా గురించి ఎవరైనా సరే వార్తల్లో ప్రచురించినా నెక్స్ట్ డే వారు కనబడేవారు కాదు. జర్నలిస్టుల హత్యలు సర్వసాధారణంగా జరిగేవి. ఇక్కడ తమకు భద్రత లేదని స్వయంగా రాష్ట్ర డీజీపీయే రాజీనామా చేసి వెళ్లిపోయాడంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉండేదో అర్థం చేసుకోవచ్చు. ఈ పరిస్థితుల్ని మార్చడం కోసం యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి అయిన వెంటనే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 1,50,000 పోలీసు ఉద్యోగాలను భర్తీ చేశారు.
మాఫియాను ఏరివేయడం కోసం పోలీసు అధికారులకు ఫుల్ పవర్స్ ఇచ్చాడు. దాంతో ఇప్పటి వరకు 10,000 మందికి పైగా గ్యాంగ్స్టర్లను ఎన్కౌంటర్ చేసి చంపేశారు. 43,000 మందిని అరెస్టు చేసి జైళ్లలో నిర్బంధించారు. ఈ ఎన్కౌంటర్లకు భయపడి రాష్ట్రంలో పేరుగాంచిన మాఫియా డాన్లు ప్రాణ భయంతో పోలీస్ స్టేషన్లకు వచ్చి లొంగిపోయారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే యోగి సీఎం అవ్వకముందు ఒక్క గ్రేటర్ నోయిడాలోనే 82 మాఫియా గ్యాంగ్లుండేవి. వీరు చిన్న చిన్న షాప్ల నుండి మొదలుకొని వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకుల వరకు అందరి వద్ద మామూళ్లు వసూలు చేస్తూ తమకు ఎదురు తిరిగిన వారిని చంపేసేవారు. కానీ ఇప్పుడు ఇదే గ్రేటర్ నోయిడాలో ఒక్క మాఫియా గ్యాంగ్ కూడా కనబడదు. మాఫియాపై ఆయన చేస్తున్న పోరాటం చూసి ముస్లిం యువకులు సైతం ఆయన టాటూని గుండెలపై వేయించుకుంటున్నారు. నంబర్ 2, వ్యవసాయం. ఉత్తరప్రదేశ్ ఒకప్పుడు చక్కెర పరిశ్రమకు ఎంతో ప్రసిద్ధి చెందింది. అందుకే ఈ రాష్ట్రాన్ని షుగర్ బౌల్ ఆఫ్ ఇండియా అని పిలిచేవారు. కానీ మాయావతి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 21 చక్కెర మిల్లులను తక్కువ ధరకే ప్రైవేట్ సంస్థలకు అమ్మేశారు. చెరుకు రైతులకు చెల్లించాల్సిన డబ్బుని 25 ఏళ్ల నుండి పెండింగ్ లో ఉంచారు. దాంతో చాలా మంది రైతులు వ్యవసాయాన్ని మానేసి పట్టణాలకు వలస వెళ్లారు. కానీ యోగి ఆదిత్యనాథ్ గారు ముఖ్యమంత్రి అయ్యాక 30 ఏళ్ల నుండి మూతబడిన రామల్లా షుగర్ మిల్ ని తిరిగి ప్రారంభించడంతో పాటు మాయావతి అమ్మేసిన 21 షుగర్ మిల్లులను రివైవ్ చేసి మాయావతి మోసాలకు పాల్పడిందని ఆరోపిస్తూ కేసుని సిబిఐకి అప్పగించారు. కొన్ని సందర్భాల్లో ఈ చక్కెర రైతులకు ప్రభుత్వం సకాలంలో డబ్బు చెల్లించిన మిల్లు ఓనర్లు ఆ డబ్బుని రైతులకు ఇవ్వకుండా వారిని వేధించేవారు. అందుకే యోగి ఆదిత్యనాథ్ గారు రైతుల కోసం ప్రత్యేకంగా ఈ గన్నా అనే యాప్ ని రూపొందించి డబ్బుని నేరుగా వారి అకౌంట్లలో జమ చేస్తున్నారు. దీంతో పట్టణాలకు వలస వెళ్లిన రైతులు తమ గ్రామాలకు తిరిగి వచ్చి మళ్లీ వ్యవసాయం చేస్తున్నారు. ఈ మార్పు కేవలం చెరుకు పంటలోనే కాదు, మిగతా పంటల్లో కూడా స్పష్టంగా కనబడుతుంది. నంబర్ 3, మహిళా భద్రత. మన దేశంలో మహిళలపై జరిగే అత్యాచారాల్లో ఉత్తరప్రదేశ్ ఫస్ట్ ప్లేస్ లో ఉండేది. అయితే అత్యాచారాలన్నీ సాయంత్రం లేదా తెల్లవారుజామున మహిళలు బహిర్భూమికి వెళ్లినప్పుడే ఎక్కువగా జరిగేవి. అందుకే యోగి ఆదిత్యనాథ్ గారు ప్రతి ఇంటికి మరుగుదొడ్డి నిర్మించి వాటి వాడకాన్ని తప్పనిసరి చేశారు. దీంతో అత్యాచారాల సంఖ్య గత 4 ఏళ్ల నుండి క్రమంగా తగ్గుతూ వస్తుంది. దీనికి తోడు రాష్ట్రంలో ప్రత్యేకంగా యాంటీ రోమియో స్క్వాడ్లను ఏర్పాటు చేసి మహిళల్ని ఎవరైనా వేధించినా సరే లేదా ప్రేమ పేరుతో వెంటపడినా అరెస్టు చేసి జైల్లో నిర్బంధిస్తున్నారు. నంబర్ 4, టూరిజం. ఉత్తరప్రదేశ్ లో ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రాలు ఎన్నో ఉన్నప్పటికీ మాఫియా గ్యాంగ్లకు భయపడి ఈ స్టేట్ కి రావాలంటేనే టూరిస్టులు భయపడేవారు. కానీ యోగి సీఎం అయ్యాక నిర్లక్ష్యానికి గురై మూతబడిపోయిన 60 చారిత్రక దేవాలయాలను పునరుద్ధరించాడు. 100 ఏళ్ల క్రితం వారణాసి నుండి దోపిడీకి గురైన మా అన్నపూర్ణదేవి విగ్రహంతో పాటు మరో 2 చారిత్రక విగ్రహాలను తిరిగి తీసుకొచ్చాడు. పుణ్యక్షేత్రాల వద్ద పటిష్ట భద్రతను ఏర్పాటు చేసి యాత్రికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకుంటున్నాడు. దీంతో యూపీని సందర్శించే యాత్రికుల సంఖ్య గత 5 ఏళ్లలోనే 10 రెట్లకు పైగా పెరిగి టూరిజంలో నంబర్ 1 స్టేట్ గా కొనసాగుతుంది. నంబర్ 5, ఇన్ఫ్రాస్ట్రక్చర్. 2014 కంటే ముందు యూపీలో కేవలం 2 ఎయిర్పోర్ట్స్ మాత్రమే ఉండేవి. కానీ యోగి సీఎం అయ్యాక మరో 18 ఎయిర్పోర్ట్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. వీటిలో 9 ఎయిర్పోర్ట్స్ ఆల్రెడీ ఓపెన్ అయ్యాయి. మరో 9 ఎయిర్పోర్ట్స్ నిర్మాణంలో ఉన్నాయి. అలాగే యోగి సీఎం అవ్వకముందు రాష్ట్రంలో కేవలం 2 నేషనల్ హైవేస్ మాత్రమే ఉండేవి. కానీ ఈయన సీఎం అయ్యాక మరో 13 నేషనల్ హైవేస్ ని కొత్తగా నిర్మిస్తున్నారు. ఇలా మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడం వల్ల కాలం మరియు డబ్బు సేవై వ్యాపారం పెరుగుతుంది. నంబర్ 6, ఎలక్ట్రిసిటీ. 2014 కంటే ముందు విద్యుత్ సౌకర్యాలపై సరైన శ్రద్ధ తీసుకోకపోవడంతో గ్రామాల్లో రోజుకి 5 గంటలు మాత్రమే విద్యుత్ ఉండేది. అది కూడా వోల్టేజ్ తక్కువగా ఉండేది. కానీ యోగి సీఎం అయ్యాక ప్రస్తుతం గ్రామాల్లో కూడా రోజుకి 20 గంటలకు పైగా విద్యుత్ ని అందిస్తున్నారు. నంబర్ 7, ఇన్వెస్ట్మెంట్స్. ఒకప్పుడు రాష్ట్రంలో ఉన్న గ్యాంగ్స్టర్లకు భయపడి ఇన్వెస్టర్స్ ముందుకు వచ్చేవారు కాదు. ఫర్ ఎగ్జాంపుల్, మాయావతి కాలంలో 10,000 కోట్ల పెట్టుబడులు మరియు అఖిలేష్ యాదవ్ కాలంలో 25,000 కోట్ల పెట్టుబడులు వస్తే యోగి వచ్చాక ఇప్పటి వరకు 190,000 కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయి. ఈ పెట్టుబడుల మూలంగా రాష్ట్రంలో పరిశ్రమలు పెరిగి చాలా మంది యువతకు ఉద్యోగాలు లభిస్తున్నాయి. నంబర్ 8, ఎడ్యుకేషన్. ప్రతి గవర్నమెంట్ స్కూల్లో స్టూడెంట్స్ తో పాటుగా టీచర్స్ కి కూడా బయోమెట్రిక్ విధానాన్ని ఏర్పాటు చేసి నకిలీ అటెండెన్స్ కి తావు లేకుండా చేశాడు. ప్రైవేట్ స్కూల్స్ కి దీటుగా గవర్నమెంట్ స్కూల్స్ లో మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసి ఉత్తీర్ణత శాతాన్ని పెంచాడు. నంబర్ 9, వైద్యం. ఒకప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్స్ లో ఒక బెడ్ పై పేషెంట్స్ పడుకుంటే మరో బెడ్ పై కుక్కలు పడుకునేవి.
కానీ యోగి సీఎం అయ్యాక కొత్తగా 30 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసి గవర్నమెంట్ హాస్పిటల్స్ ని కార్పొరేట్ హాస్పిటల్స్ కి ధీటుగా తీర్చిదిద్దాడు. నంబర్ 10, చాలా రాష్ట్రాలు సెంట్రల్ గవర్నమెంట్ అందించే పథకాలను సద్వినియోగం చేసుకోలేకపోతున్నాయి. కానీ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ని 100% అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం ఉత్తరప్రదేశ్. ఇలా ఉత్తరప్రదేశ్ అన్ని రంగాల్లోనూ నిశ్శబ్దంగా దూసుకుపోతుంది. మోడీకి నెక్స్ట్ వారసుడు కూడా ఈయనే అని నా ఒపీనియన్. మరి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. మన వీడియోస్ ని చాలా మంది సెలెక్ట్ చేసుకుని ఎక్కువసేపు చూస్తున్నారు, కానీ మీరు లైక్ చేయకపోవడం వల్ల వీడియోస్ కొత్త వారికి రీచ్ అవ్వడం లేదు. ఒక వీడియో చేయడానికి నాకు దాదాపుగా 18 గంటలు టైం పడుతుంది. సో మీరు లైక్ చేస్తేనే నా కష్టానికి ప్రతిఫలం ఉంటుంది. సో ఒక 5000 లైక్స్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను.